మోహన్ బాబు, మనోజ్ వ్యవహారం గత 2-3 రోజుల నుంచి మీడియాలో నానుతూనే ఉంది. మొదట్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మనోజ్ హాస్పిటల్కు వచ్చి దీనస్థితిలో కనిపించాడు. ఆపై జంపల్లి ఫామ్ హౌస్ చుట్టూ కథ అంతా తిరిగింది. విష్ణు, మనోజ్ తమ సైన్యాన్ని తెచ్చి పెట్టుకున్నారు. పదుల సంఖ్యలో బౌన్సర్లను దించుకున్నారు. మనోజ్ ఇంటి నుంచి విష్ణు మనుషులు సీసీ కెమెరాలో హార్డ్ డిస్కులు తీసుకొని పోయారంట. తన మీద దాడి చేశారంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడు. మరొక వైపు మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో మనోజ్ కంగుతున్నట్టుగా తెలుస్తుంది. తండ్రి మీద ఎందుకు ఫిర్యాదు చేయడమని మనోజ్ అనుకొని పరువు తీసుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ మోహన్ బాబు మాత్రం కొడుకు మీద ఫిర్యాదు చేశారు. అయితే ఈ క్రమంలో మనోజ్ కొన్ని పాయింట్లను పెట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, సీఎం, డిప్యూటీ సీఎంలకు ట్రాక్ చేశాడు. అందులో ఏముందంటే, తనపై తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని అన్నాడు. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంతో బతుకుతున్నామని తెలిపాడు. ఆర్థిక సహాయం కోసం కుటుంబంపై తానెప్పుడూ ఆధారపడలేదని క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి ఆస్తుపాస్తులు తాను అడగలేదని అన్నాడు. అలాంటి ఆలోచన తనకు లేదని అన్నాడు. విష్ణు కొన్ని కారణాలతోనే దుబాయ్లో ఉంటున్నాడని అన్నాడు. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని, అమ్మకు తోడుగా ఉండేందుకు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళామని అంటున్నాడు. ఏడాది పైగా అదే ఇంట్లో ఉంటున్నామని అన్నాడు. ఆ సమయంలో తన భార్య గర్భవతిని మనోజ్ తెలిపాడు. అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం తాను ఆ ఇంట్లో నుంచి వచ్చినట్టు తన నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదని తెలిపాడు. కావాలనే తనపై తన భార్యపై ఆరోపణలు చేశారని అంటున్నాడు. కావాలంటే గత ఏడాది కాలంగా తాను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నానని మంచు మనోజ్ ఒక ప్రెస్ నోట్ లో తెలిపాడు. ఈ వివాదంలోకి 7 నెలల నా కూతుర్ని సైతం లాగారని ఆవేదన చెందాడు. ఇదంతా అవమానీయ ఘటనని బాధపడ్డాడు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండడంతో వాడు తీవ్ర వేదనకు గురవుతున్నాడని చెప్పాడు. మా కూతురిని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్లారని చేసిన ఫిర్యాదులో సైతం నిజం లేదని అన్నాడు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచామని మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. గాయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి తాను, తన భార్య కలిసి ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లామని తెలిపాడు. మోహన్ బాబు, మనోజ్ వ్యవహారం గత 2-3 రోజుల నుంచి మీడియాలో నానుతూనే ఉంది. మొదట్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మనోజ్ హాస్పిటల్కు వచ్చి దీనస్థితిలో కనిపించాడు. ఆపై జంపల్లి ఫామ్ హౌస్ చుట్టూ కథ అంతా తిరిగింది. విష్ణు, మనోజ్ తమ సైన్యాన్ని తెచ్చి పెట్టుకున్నారు. పదుల సంఖ్యలో బౌన్సర్లను దించుకున్నారు. మనోజ్ ఇంటి నుంచి విష్ణు మనుషులు సీసీ కెమెరాలో హార్డ్ డిస్కులు తీసుకొని పోయారంట. తన మీద దాడి చేశారంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడు. మరొక వైపు మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో మనోజ్ కంగుతున్నట్టుగా తెలుస్తుంది. తండ్రి మీద ఎందుకు ఫిర్యాదు చేయడమని మనోజ్ అనుకొని పరువు తీసుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ మోహన్ బాబు మాత్రం కొడుకు మీద ఫిర్యాదు చేశారు. అయితే ఈ క్రమంలో మనోజ్ కొన్ని పాయింట్లను పెట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, సీఎం, డిప్యూటీ సీఎంలకు ట్రాక్ చేశాడు. అందులో ఏముందంటే, తనపై తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని అన్నాడు. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంతో బతుకుతున్నామని తెలిపాడు. ఆర్థిక సహాయం కోసం కుటుంబంపై తానెప్పుడూ ఆధారపడలేదని క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి ఆస్తుపాస్తులు తాను అడగలేదని అన్నాడు. అలాంటి ఆలోచన తనకు లేదని అన్నాడు. విష్ణు కొన్ని కారణాలతోనే దుబాయ్లో ఉంటున్నాడని అన్నాడు. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని, అమ్మకు తోడుగా ఉండేందుకు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళామని అంటున్నాడు. ఏడాది పైగా అదే ఇంట్లో ఉంటున్నామని అన్నాడు. ఆ సమయంలో తన భార్య గర్భవతిని మనోజ్ తెలిపాడు. అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం తాను ఆ ఇంట్లో నుంచి వచ్చినట్టు తన నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదని తెలిపాడు. కావాలనే తనపై తన భార్యపై ఆరోపణలు చేశారని అంటున్నాడు. కావాలంటే గత ఏడాది కాలంగా తాను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నానని మంచు మనోజ్ ఒక ప్రెస్ నోట్ లో తెలిపాడు. ఈ వివాదంలోకి 7 నెలల నా కూతుర్ని సైతం లాగారని ఆవేదన చెందాడు. ఇదంతా అవమానీయ ఘటనని బాధపడ్డాడు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండడంతో వాడు తీవ్ర వేదనకు గురవుతున్నాడని చెప్పాడు. మా కూతురిని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్లారని చేసిన ఫిర్యాదులో సైతం నిజం లేదని అన్నాడు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచామని మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. గాయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి తాను, తన భార్య కలిసి ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లామని తెలిపాడు. మోహన్ బాబు, మనోజ్ వ్యవహారం గత 2-3 రోజుల నుంచి మీడియాలో నానుతూనే ఉంది. మొదట్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మనోజ్ హాస్పిటల్కు వచ్చి దీనస్థితిలో కనిపించాడు. ఆపై జంపల్లి ఫామ్ హౌస్ చుట్టూ కథ అంతా తిరిగింది. విష్ణు, మనోజ్ తమ సైన్యాన్ని తెచ్చి పెట్టుకున్నారు. పదుల సంఖ్యలో బౌన్సర్లను దించుకున్నారు. మనోజ్ ఇంటి నుంచి విష్ణు మనుషులు సీసీ కెమెరాలో హార్డ్ డిస్కులు తీసుకొని పోయారంట. తన మీద దాడి చేశారంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడు. మరొక వైపు మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదుతో మనోజ్ కంగుతున్నట్టుగా తెలుస్తుంది. తండ్రి మీద ఎందుకు ఫిర్యాదు చేయడం అని మనోజ్ అనుకొని పరువు తీసుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ మోహన్ బాబు మాత్రం కొడుకు మీద ఫిర్యాదు చేశారు. అయితే ఈ క్రమంలో మనోజ్ కొన్ని పాయింట్లను పెట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, సీఎం, డిప్యూటీ సీఎంలకు ట్రాక్ చేశాడు. అందులో ఏముందంటే తనపై తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని అన్నాడు. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంతో బతుకుతున్నామని తెలిపాడు. ఆర్థిక సహాయం కోసం కుటుంబంపై తానెప్పుడూ ఆధారపడలేదని క్లారిటీ ఇచ్చాడు. ఎలాంటి ఆస్తుపాస్తులు తాను అడగలేదని అన్నాడు. అలాంటి ఆలోచన తనకు లేదని అన్నాడు. విష్ణు కొన్ని కారణాలతోనే దుబాయ్లో ఉంటున్నాడని అన్నాడు. ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుందని, అమ్మకు తోడుగా ఉండేందుకు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళామని అంటున్నాడు. ఏడాది పైగా అదే ఇంట్లో ఉంటున్నామని అన్నాడు. ఆ సమయంలో తన భార్య గర్భవతిని మనోజ్ తెలిపాడు. అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం తాను ఆ ఇంట్లో నుంచి వచ్చినట్టు తన నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదని తెలిపాడు. కావాలనే తనపై తన భార్యపై ఆరోపణలు చేశారని అంటున్నాడు. కావాలంటే గత ఏడాది కాలంగా తాను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నానని మంచు మనోజ్ ఒక ప్రెస్ నోట్ లో తెలిపాడు. ఈ వివాదంలోకి 7 నెలల నా కూతుర్ని సైతం లాగారని ఆవేదన చెందాడు. ఇదంతా అవమానీయ ఘటనని బాధపడ్డాడు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండడంతో వాడు తీవ్ర వేదనకు గురవుతున్నాడని చెప్పాడు. మా కూతురుని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచిపెట్టి వెళ్లారని చేసిన ఫిర్యాదులో సైతం నిజం లేదని అన్నాడు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచామని మనోజ్ క్లారిటీ ఇచ్చాడు. గాయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి తాను తన భార్య కలిసి ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లామని తెలిపాడు. మోహన్ బాబు, మనోజ్ వ్యవహారం గత 2-3 రోజుల నుంచి మీడియాలో నానుతూనే ఉంది. మొదట్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఫిర్యాదులు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మనోజ్ హాస్పిటల్ కు వచ్చి దీనస్థితిలో కనిపించాడు. ఆపై జంపల్లి ఫామ్ హౌస్ చుట్టూ కథ అంతా తిరిగింది. విష్ణు, మనోజ్ తమ సైన్యాన్ని తెచ్చి పెట్టుకున్నారు. 10ల సంఖ్యలో బౌన్సర్లను దించుకున్నారు. మనోజ్ ఇంటి నుంచి విష్ణు మనుషులు సీసీ కెమెరాలో హార్డ్ డిస్కులు తీసుకొని పోయారంట. తన మీద దాడి చేశారంటూ మనోజ్ ఫిర్యాదు చేశాడు. మరొక వైపు మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశాడు. తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని మోహన్ బాబు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో మనోజ్ కంగుతున్నట్టుగా తెలుస్తుంది. తండ్రి మీద ఎందుకు ఫిర్యాదు చేయడం అని మనోజ్ అనుకొని పరువు తీసుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్నట్టుగా ఉన్నాడు. కానీ మోహన్ బాబు మాత్రం కొడుకు మీద ఫిర్యాదు చేశారు. అయితే ఈ క్రమంలో మనోజ్ కొన్ని పాయింట్లను పెట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు, సీఎం, డిప్యూటీ సీఎంలకు ట్రాక్ చేశాడు. అందులో ఏముందంటే తనపై తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా